అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో స్కిప్ చేయకండి. రీసెంట్ గా గుంటూరు హోసన్న సభలకు వెళ్ళినప్పుడు నేను చాలా ఆత్మీయమైన పాఠాలు నేర్చుకున్నాను. సో నన్ను బలపరిచిన అంశాలు ఏంటి, అసలు ఇలా ఉండకూడదని నేను అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని ప్రేరేపణతో వాటిని చిన్న చిన్న వీడియోలుగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎప్పటి నుంచో గుంటూరు వెళ్దామని ఆశగా ఉండేది, కానీ డబ్బులు లేకపోవడమో లేకపోతే ఏదో ఒక పని పడిపోవడమో జరిగి వెళ్ళలేకపోయేవాడిని. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ సంవత్సరం నేను హోసన్న సభలకు వెళ్ళడం జరిగింది. దేవుడికి వందనాలు. నేను మంచిది అన్న వీడియో మాత్రమే చేస్తాను. ఏ వీడియో కూడా మిస్ అవ్వకండి. మెయిన్ గా వాక్యం వాక్యం వాక్యం. హోసన్న సభల్లో మెయిన్ వాక్యం, 2 ఆరాధన. ముఖ్యంగా వాక్యం ఎలా ఉందంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చే విధంగా, దహించే విధంగా అగ్ని కణాలు కురిసినట్లుగా ఆ ప్రాంతంలో వాక్యం వివరించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని అదే రోజు ఒక గొప్ప అనుభవం ఏంటంటేనండి, నైట్ అందరూ పడుకుని పోయారండి. అందరూ పడుకున్నారు. 1 గంట టైంలో మెలకు వచ్చి లెగిసానండి. లేచినప్పుడు అక్కడ దూరంగా ఒక్కొక్కరే ప్రార్థన చేస్తున్నారు. నైట్ మిడ్-నైట్ అంతమంది జనాల్లో చాలా దూరంగా ఒక్కొక్కరే ప్రార్థన చేస్తున్నారు. అంత అర్ధరాత్రి, పొద్దున్నంతా కొంచెం ఎండ అవన్నీ ఉంటున్నాయి కాబట్టి వాక్యం అయ్యేటప్పటికే 11 అవుతుంది. సో అలిసిపోయే టైమే అయినప్పటికీ కూడా కనిపెట్టుకుని చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. అలాంటి భక్తి పరుల వల్లే మనం అందరం బ్రతికున్నామేమో అనిపించింది. వాళ్ళని చూసి, వాళ్ళ ప్రార్థన చూసి నేను ఎంతో మురిసిపోయాను. నాకు బుద్ధి వచ్చింది. నేను వెంటనే మోకలేసి ప్రార్థన చేశాను. కనిపెట్టుకున్న ప్రార్థన. ఇది రాకడ సమయాలు కదండి, యుద్ధాలు అవన్నీ కూడా దేవుని రాకడలో ఒక భాగం అనేసి వాక్యాలు చెప్తున్నాయి. దేవుడు మన యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఆయన రాకడైనా రావచ్చు, మన పోకడైనా జరగచ్చు. కాబట్టి మనం ప్రతి క్షణాన్ని కూడా దేవుని కోసం కనిపెట్టుకుని ఉండాలి, కనిపెట్టుకుని ప్రార్థన చెయ్యాలి. ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసినప్పుడు సొదొమ గొమొర పట్టణాల్లో 10 మంది నీతిమంతులు లేని కారణంగా, పట్టణం అంటే ఎంత ఉంటుందంటారు? పట్టణం అంటేనే పెద్దది. సో అంత పట్టణంలో 10 మంది నీతిమంతులు లేక ఆ ప్రాంతం అంతా దేవుని కోపానికి బలైపోయింది. మనం అలా ఉండకూడదు. ఆ 10 మంది నీతిమంతుల్లో మనం ఉండాలి. మనిషి మంచోడే అండి, గుణం మంచిది కాదండి అంటారు. దేవుని గుణాలని మనం అడగాలి. మనుషులు మంచోళ్ళు అయితే సరిపోదు, మన గుణాలు కూడా మంచిది అవ్వాలన్న దేవుని ఆశ నెరవేరును గాక. ఆమేన్. దీని తర్వాత చేసే వీడియోలు కూడా చాలా బాగుంటాయి. ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకండి. ఈ వీడియో ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని నమ్మిన వాళ్ళు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.